అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇంత పెద్దది ఏందో కొనుక్కున్న శ్రీదేవి మాకు చూపేనికి పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? ఇదేంది తెలుసా? పరుపు. లిటరల్గా ఈ పరుపులు చూపిస్తారు అనుకోండి, దాని బాధ దాని వెనుక కథలు ఎన్నెన్ని ఉన్నాయి అనుకున్నారు. ఇంత పెద్ద బిల్డింగు, ఇంతమంది సర్వెంట్స్, ఇన్ని 5 బెడ్రూమ్లు, శ్రీదేవి వండుకునేది కింద నేల మీద, నో పరుపులు, నో మంచాలు. సో యాక్చువల్లీ ఏంటంటే నాకు ఎంత మంచి పరుపులు తీసుకున్నా సరే సమ్హౌ బ్యాక్ రెస్ట్ అనేది కరెక్ట్గా అనిపించట్లేదు. అంటే ఊర్లలో పలంగుల మీద, సాపల మీద, భూమి మీద వండుకున్న అలవాటు అనమాట మనకు. సో ఆ గట్టిగా అట్లా ఉండాలా, అట్లా స్టిఫ్నెస్ ఉండాలని నా ఫీలింగ్ అనమాట. అదర్వైజ్ ఏంటంటే పొద్దున్న లేస్తే ఏదో అనీజీగా ఉంటుంది నాకు, లేదంటే ఒక 10 నిమిషాలు తిప్పలు పడాలన్నమాట. బ్యాక్ కింద నేల కాంతేనే పర్ఫెక్ట్గా వండుకున్న ఫీలింగ్ నాకు. అందుకే ఇన్ని బెడ్రూమ్లు, ఇన్ని మంచాలు, ఇన్ని పరుపులు వదిలేసి యథార్థంగా కింద వేసుకొని వండుకుంటాం. అది సంగతి, ఓకేనా? అయితే ఇందులో చాలా మటుకు అంటే కొన్నిసార్లు విన్నా మెడికల్ పరంగా అదని చూసినా కూడా చాలామంది ఏంటంటే బ్యాక్ పెయిన్కు, మోకాళ్ళ నొప్పులకు లింక్ ఉంటుందంట. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి, లేదంటే మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి అనేది విన్నా. మేబీ అది కరెక్ట్ కూడా కావచ్చు. ఓకే, ఏమున్నా నాకు అంటే ఊర్లల్లో మంచాలు, గించాలు, పరుపులు, గిరుపులు కాకుండా పలంగులు అని తెలుసు కదా మీకు. పలంగులు అంటే తెలుసు కదా, అంటే చెక్క బల్లలు అని ఇంకో అంటే మన ఆంధ్ర వైపు పలంగులు అంటారో లేదని తెలియదు కానీ చెక్క బల్లలు అంటారు కదా, అట్లా అనమాట. చెక్క బల్లలు అంటే మళ్ళీ ఉయ్యాల కాదు, దాని మీద పండుకుంటాం అబ్బా మేము పలంగుల్లో. మా ఊళ్ళో అయితే బాగున్నాయి. సో మా చుట్టాలందరికీ బాగా గుర్తొస్తుంది ఇది. అంటే పెద్ద పెద్ద మండువా ఇండ్లుండి లోపలికి ఎంటర్ కాగానే అటో కారు ఇటో కారు ఉండి జర లోపలికి పోగానే అడొక పలంగి ఉండి ఆడ ఇంటి పెద్ద ఆడ కూర్చొని పంచాయతీలు దెబ్బతుంటాడు అనమాట. అది సంగతి. ఓకే, అట్లా మా అమ్మని కూడా అడిగి ఒక పలంగి చేపిమని అడుగుతా. ఏమరా చేపిస్తారా? ఏమన్నా ఆస్తులు అవన్నీ అడుగుతున్నావు? పలంగులే కదా. సరే, ఎనీవే ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పరుపు నేనేమన్నా అంటే ఇదేదో బాగలేదు అంటే మంచాలు పెట్టి, పరుపులు పెట్టి, కింద వరిసి రోజు అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే ఏసుడు తీసుడు, కింద వరుసుకుంటా. అదో పెద్ద ప్రాబ్లం మనకి కదా. సో ఇదేదో బాగలేదబ్బా అని చెప్పేసి రాయిలాగా ఉన్న పరుపు ఇప్పియ్యారని అడిగాను అనమాట. మళ్ళీ పోయినాం, ఎక్కడ పెడితే ఎక్కడ ఏ కంపెనీలు దొరకలేదు. బట్ ఒక దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నారు. పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటే ఎట్లా, ఎంత గ్యారంటీ? 1 నెల అయినాకనో, 2 నెలలు అయినాకనో, 3 నెలలు అయినాకో మధ్యలో సొట్టవాడి ఇంకేదో ఉంటుంది. ఎక్కువ మెత్తని కుషన్ గుండె తెచ్చుకుంటే కూడా ఏమైతే తెలుసా, మీరు ఎప్పుడన్నా బాగా ఫ్లఫీగా ఇట్లా మెత్తగా ఉన్న సోఫా సెట్లు ఏమన్నా కూర్చునేటప్పుడు ముద్దు ఉంటుంది, లేవరికి రాదు. ఎవరికి చాలా మందికి లేవరికి రాదు దాంట్లోకి వెళ్ళి. సో అట్లా పరుపులు కూడా ఎక్కువ కుషన్ ఉండొద్దు, గట్టిగా ఉండాలని ఫీలింగ్ అనమాట. సో వెతికినప్పుడు ఎక్కడ దొరకలేదు. అది కాయర్ ఉన్నాయి, ఇది సాలిడ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ కాయర్వి కూడా కొన్ని రోజులు అయినాక లోపల ఒకవైపు ఎక్కడ ఎక్కువ కూర్చుంటామో, ఎక్కడ ఎక్కువ పడుకుంటామో ఆ ఏరియాల్లో వెయిట్ ఎక్కువ పడే ప్లేస్లో గుంతలుగా అవుతుంది అనమాట. అది మళ్ళీ ప్రాబ్లం షురు అవుతుంది. సో ఈ స్టోర్కు తీసుకెళ్ళాడు కళ్యాణ్. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ చూపించినప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఓన్గా చేసుకున్న తర్వాత ఎవరు పెద్ద ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేశాడనమాట. చాలా నోన్ పర్సన్, చాలా పెద్ద ఇన్వెస్టర్ దీనికి. సో కోట్లలో బిజినెస్ చేస్తుండంట. ఎనీవే ఇది మనకు ప్రమోషనల్ వీడియో కాదు, మనకి ఎవరేమి ఇవ్వలేదు. దీనికి ఎందుకు కథ చెప్తున్నానంటే, వాళ్ళు ఎంత గ్యారెంటీ ఇచ్చిందంటే నాకంటే నాకు కాదు, మీకు కూడా ఇస్తారేమో. 100 రోజులు వాడండి, 100 రోజుల్లో మీకు ప్రాబ్లం అనిపించి, మీకు నిజంగానే ఏదన్నా పెయిన్ అనిపించి, ఏదన్నా అనిపిస్తే నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా మేము రిటర్న్ తీసుకెళ్ళిపోతాం, మీ ఫుల్ పేమెంట్ రిటర్న్ ఇచ్చేసి అని చెప్పారనమాట. అంటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నట్టు ఒక రకంగా. అంటే మీకు బ్యాక్ పెయిన్ రాదు, బ్యాక్ రెస్ట్ ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, గుంత పడదు, అది పడదు. సో అంటే పరుపులు తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ ఇవ్వమనేటోళ్ళు అయితే ఇప్పటివరకు చూడలేదు నేను. సో ఇదేదో బాగుంది ఆఫర్ అనేసి వాళ్ళంతా అంటే ఒక ప్రొడక్ట్ మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ ఉంటే మనకి అట్లా చెప్తారని అనిపించింది అనమాట. అది అంటే వాళ్ళ ప్రొడక్ట్ మీద వాళ్ళకున్న నమ్మకము
నచ్చింది నాకు. సరే ఇదేదో ఇన్ని ట్రై చేసాం ఇన్నేళ్ల నుంచి, ఇదేందుకు ట్రై చేయొద్దని తీసుకొచ్చిన అనమాట. సో 100 రోజుల తర్వాత కాదు కానీ 90 రోజుల తర్వాత దీన్ని ఉంచుకుంటున్నారా రిటర్న్ ఇస్తానని మాత్రం మళ్ళీ చెప్తాను మీకు, ఓకేనా? అప్పటి వరకు అసలు ఈ పరుపు ఏంది, ఈ సెటప్ ఏంది, నిజంగా పరుపులు అనగానే ఒక పెద్ద ట్రాలీలను ఇట్లా వేసుకొస్తారు. ఇదేమో చుట్టుకొని తీసుకొచ్చారు. ఈ చుట్టుకొని తీసుకొచ్చిందని అన్బాక్స్ చేసి చూపిద్దామని ఇదనమాట. సో 100 రోజులు వాడాక రిటర్న్ ఇవ్వచ్చు ఈ పరుపు. అట్లని మళ్ళీ తెచ్చుకొని రిటర్న్ ఇచ్చి మళ్ళీ తెచ్చుకొని రిటర్న్ ఇచ్చి అట్లా చేశారు ఇట, ఓకేనా? చలో దా ఫస్ట్ ఇది వచ్చినాక ఇదేంది వచ్చింది, ఇట్లా చుట్ట వచ్చింది అనుకున్నాము. ఇట్లా చుట్టి ఇది పెద్దగా ఇప్పి ఎంత పెద్దగా అవుతుందో తెలియదు. భలే ఉంది కవరు. ఇగో నేను చెప్తా కానీ కంపెనీ లింక్ కింద గిట్ట పెడతా కానీ ఇప్పుడు కొనకండి. నేను ఎక్స్పీరియన్స్ చేసినాక మీకు నచ్చితే అప్పుడు కొనుక్కుందరు, ఓకేనా? ప్రైస్ కూడా చెప్తా ఎంత కొన్నాము. ఇది బాగుంది. ఇప్పుడు ఏం చేయాలా? అక్కడ జిప్పు ఇక్కడ జిప్పా? తీ అవతల కూడా జిప్పేరా? ఒకవైపే బయటికి తీయాలి ఇప్పుడు నేను. ఏంది ఇది ఒకటి వచ్చింది. ఇది ఏంటో తెలియదు నాకు. పర్పుకి సంబంధించిందో లేదంటే ఏదన్నా ప్రమోషన్కి సంబంధించిందో నాకు తెలియదు. నాకైతే దీంట్లో నాకు అక్కడ చూసినప్పుడు ఏం కనబడలేదు ఇది. ఓకే, నువ్వు పక్కన ఉండమ్మా. ఇప్పుడు ఏం చేయాలా? అంతేనా? అట్లా గట్ల తీస్తారా? దీనికి ఏం జిప్పు లేదా ఇక్కడ? ఇంకా దాన్ని ఎట్లా తీయాలి మరి ఇప్పుడు? టూ మచ్ ఇది పరుపు. దీనికి గిన్నె తిప్పలా? నిలబడాలా? ఇట్లా నిలబెట్టి ఇట్లా తీయాలన్నా? అట్లా నిలబెట్టి ఇట్లా తీయాలన్నా? ఓకే, తీద్దాం. అట్లా ఉంటుంది. నువ్వు పరమానంద శిష్యులాగా చెప్తావు. అది కింద ఇది కొనుడు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఇది వండుకొని ఇదేం లేదు ఇడా, ఒకటే ఉంది. అయ్యో జిప్పు గిట్లనన్నీ వేయలేడు, గిట్లా అని పొడుగా. నేను పట్టుకుంటా, పర్లేదురా. అబ్బా నాకు బలం ఉంది. అరే బలం ఉంది, జరుగు. నేను పట్టుకుంటా, జరుగు. అయినా సరే బలంతో పట్టుకుంటా, జరుగు. చినుగుతున్నదా? చినిగితే రిటర్న్ తీసుకుంటారా? అంటే మనం 90-100 రోజులు లోపు ఇవ్వాలంటే మళ్ళీ ఇట్లనే ప్యాక్ చేసి ఇట్లనే కవర్లో పెట్టేయాలంటే కవర్ దాచి పెట్టుకోవాలి కదా, ముచ్చట అది అనమాట. అరే నేను పట్టుకుంటాపా, ఎందుకంత తిప్పలు పడతా. పర్లే. అరే ఇడుగురు ఏం పడిపోరు, ఇడుగు. అమ్మా ఏదాన్ని అసలు అది రాదు. చాకు ఎక్కడ పోయింది? చాకు కోసి కవర్ పడేయచ్చా లేదా అడగలేదబ్బా నేను కంపెనీ వాళ్ళను. కదా దీంట్లో మళ్ళీ ఏం పెట్టుకుందా కానీ బాగుంది మనం మోసి పెట్టుకుని. ఇక చూడు, ఇది ఇరిగిపోయింది, అది ఇరిగిపోయింది. సరే చెయ్యి. సాయి గోయన్నిచ్చాడు లేడు కదా, అది ఇంకా టైట్ అవుతుంది సాయి, ఇంత టైట్ అవుతుంది. కత్తెర చెప్పు. ఇప్పుడు కొయ్యన్న కొయ్యన్న పరుపు కొయ్యకన్నా. పరుపు కోస్తే రిటర్న్ తీసుకోరబ్బా, పరుపుని జాగ్రత్తగా తీసుకోండి. ఇదేదో పరిశాన్ ఉంది. ఓపెనింగ్ కొట్టంటే ఇంత స్ట్రాంగ్ ఉంది ఇది. జాగ్రత్త అన్న, జాగ్రత్త. ఎడ్ చేసిన ఎట్లా వెళ్తుంది ఇప్పుడు? ఏది తీస్తావు? మనం ఏంటంటే ఇది చూడు, ఇంత మడతలు ఇప్పుడు ఎట్లా తీయాలి సాయి? అది రాదు. అమ్మయ్య, ఇంకొకటి ఉంది కట్ చేయడానికి.
ఎంజాయ్ చేస్తున్నారా? ఏదో గిఫ్ట్ ప్యాక్లో వస్తే ఒక దాంట్లో ఒకటి ప్యాక్ చేసినట్టు ఉంది. పెళ్లి పిల్లలకు పెళ్లి పప్పు చాకి కోసి పడేద్దాం. 1 2 3. అయ్యా ఏమో సపోర్ట్ వస్తుంది, వినబడుతుందా మీకు? కుక్కర్ సౌండ్ వస్తుంది. గ్యాస్ అంతా పోకముందే కుక్కర్ మూత తీస్తే ఎట్లుంది అట్లుంది. జీ 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 చల్ల రివర్స్ లేండి. అమ్మా అమ్మా తీయండి, ఇది కూడా, ఈ కవర్ కూడా తీయాలా? ఎట్లా ప్యాక్ చేసిరబ్బా? ఈ ప్యాకింగ్ ఇచ్చుకోవాలేమో పైసలు. పెద్దగా అవుతుంది. ఇది 6 ఇంచా 8 ఇంచ్ అనుకుంటా. బంగారం మస్తు లక్షలు పెట్టుకుంటాము, కరెక్ట్ 200 రూపాయల కవర్ కొరకు డబ్బా కొరకు మళ్ళీ అడుగుతాం అనమాట మేము. అట్లా మా లెక్క. అయ్యో లోపలికి వస్తుంది. నేను గట్టిగా అడిగితే మా ఆయన ఇట్లా ఇప్పించాడు. అమ్మ తల్లి, ఇదేదో బాగుందా? కూలబడ్డట్టుంది. అయ్యయ్యో, కట్ త్రూ ద అవుటర్ ప్యాకేజ్ అని ఇంట్లో మెన్షన్ చేసిండంట. ఇదేందో నాకు తెలియదు, ఎందుకు ఇచ్చిండు అన్న కదా. చదువు రాని వాళ్ళని గిట్లనే ఉంటుంది చూడపా, ఊరలను తెచ్చి గిట్లనే ఉంటుంది. సో బయటది కట్ చేసినాకనే లోపల తీయమన్నాడు. మనమేమో కవర్ దాచి పెట్టుకుందామని అనుకున్నాం. సరే జల్దీ 100 రోజులు కాకముందు ఇస్తాం, సొట్టపడని. సో ఇదన్నమాట. అదే దీని ప్రైస్ వచ్చేసి 35,000. ఓకేనా? లాస్ట్ టైం ఇంతకు మించి ఎక్కువనే పెట్టుకున్నాం వేరే కంపెనీ దానికి, కానీ అది కూడా సెట్ అవ్వలేదు. కరెక్ట్ నేను 2 నెలల తర్వాత దాని మీద పడుకోవడమే మానేసిన. సో మా ఆయన నా బాధ చూడలేక, అంటే మేజర్గా ఏంటంటే చెప్పినా కదా, కింద పడుకోవడం వల్ల ఒకే ఒక ప్రాబ్లం. పొద్దున రాత్రి వేసుకోవాలి, పొద్దున్న తీయాలి, మడత పెట్టాలి, మళ్ళీ నీట్గా పెట్టాలి, ఏమన్నా అనమాట. సరే ఎనీవే ఇది తీసుకున్నాము. దీనికి ఎట్లుంది ఏమవుతుంది అంటే వాడినాకనే నేను చెప్పగలుగుతా. మళ్ళీ చెప్తున్నది ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ ఖచ్చితంగా నేను మళ్ళీ 90 డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. బాగుంది బాగలేదు, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకు బ్యాక్ రెస్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంది అనేది అప్పుడు చెప్తాను అనమాట. అది మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది, కంపెనీ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేస్తే విప్రో చైర్మన్ వాళ్ళు ఉన్నారు కదా, అజీమ్ ప్రేమ్జీ వాళ్ళు దీనికి ఫండింగ్ చేసిండ్రు అనమాట ఇన్వెస్టర్స్గా. సో మేబీ అట్లాంటి వాళ్ళు చేసిందంటేనే ఒక క్వాలిటీ ఉంటుంది. బట్ ఎనీవే మనం క్వాలిటీ మనం చెకింగ్ చేయాలి కదా, మనం యూజ్ చేసుకునే వాళ్ళం కాబట్టి. సరేనా? 90 డేస్ తర్వాత మళ్ళీ దీని వీడియో చేసుకుందాం. అప్పటి వరకు ఎగిరి దుంకి కూర్చొని గీకి గోకి అన్నీ దీని మీద ఎట్లుంటుందో ఫీడ్బ్యాక్ డెఫినెట్గా ఇస్తా. చెప్పిన కదా, బ్యాక్ పెయిన్కు మోకాళ్ళ నొప్పులకు చాలా లింక్ ఉంటుంది. అంటే వెన్నెముకకు సంబంధించి మనకు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. వెన్నెముక అనేది కరెక్ట్ మాట్లాడితే మన మూలాధారం నుంచి పైదాకా వెన్నెముక ఏదైతే ఉందో మన హెల్త్ను దాన్ని చూస్తే చెప్పొచ్చు. అండ్ మన చాలామంది చెప్పేవాళ్ళు ఏంటంటే దాని ఆయుష్ను కూడా చెప్పొచ్చు. మన ఆయుష్ కూడా మన వెన్నెముక మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అదన్నిటికీ లింకులు, అక్కడి నుంచి అన్ని రకాల లింకులు ఉంటాయి. కాబట్టి మేబీ చాలామంది చెప్పినట్టు మోకాళ్ళ నొప్పులు కూడా దానికి లింక్ అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. అది సంగతి. ఇదనమాట విషయము. నేనైతే పరుపుగా అనుకున్నా ఒకే ఒక కండిషన్ మీద మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ బాగా అనిపించింది నాకు ఆ వర్డ్ వినగానే. ఏం గ్యారంటీ అంటే 100 రోజులు వాడి చూడండి, అప్పుడు మీకు నచ్చకపోతే రిటర్న్ ఏంటంటే వా క్యా బాత, ఏం నమ్మకం వాళ్ళ ప్రోడక్ట్ మీద అనుకున్నా. చూద్దాం శ్రీదేవికి నచ్చుతుందా లేదా, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? అప్పటి వరకు సరదాగా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా కాబట్టి మీకు చూపించాలని చూపించిన ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. 90 రోజులు అన్నాక మళ్ళీ వీడియో చూడండి, అప్పుడు కొనుక్కోండి నచ్చితే. ఓకేనా? బాయ్.